నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నియోజకవర్గ ప్రజలు తనని ఆశీర్వదిస్తే మదనపల్లికి ఔటర్ రింగ్ రోడ్ తీసుకొస్తారని హామీ ఇచ్చారు వైసీపీ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిపిస్తే మొదటి రింగ్ రోడ్డు ఏర్పాటు చేసి పట్టణంలో ట్రాఫిక్ సమస్య నివారిస్తారని తెలిపారు. చిత్తూరు జిల్లా వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన కార్పొరేట్ తరహాలో పార్టీ ఆఫీసు ఏర్పాటు చేసి సామాన్యులకు సైతం సేవలు అందించేలా చర్యలు తీసుకుంటారని తెలిపారు. ముఖ్యంగా నియోజకవర్గంలోని మదనపల్లి, నిమ్మినపల్లి, రామసముద్రం మండలంలోని అన్ని సమస్యలు పరిష్కరిస్తారని పేర్కొన్నారు. పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, డ్రైన్లు, వీధి లైట్లు, తాగునీటి సమస్యకు అధిక ప్రాధాన్యత ఇస్తామని, మదనపల్లిని నంబర్ 1 గా అభివృద్ధి చేయడమే ముందున్న లక్ష్యమని అహ్మద్ తెలిపారు. ఈ క్వశ్చన్స్ అన్ని పరిస్థితి సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పోయేసి ఈ ప్రాజెక్ట్ అమౌంట్ ఇది చేసేసుకుని అన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కూడా మేము 100% ట్రై చేస్తాము. ఎందుకు వాళ్ళు ఎందుకు మళ్ళీ 6 months తర్వాత మళ్ళీ ఫాలో మనం ఏం చేసాము, ఎంతవరకు ఇది ప్రోగ్రెస్ వచ్చింది, ప్రాజెక్ట్ ఎక్కడ ఫెయిల్ ఆగింది అన్ని దాన్ని ఫాలోఅప్ చేసుకుంటా ఇంటలెక్చువల్స్ వ్యూస్ కూడా తీసుకొని ఖచ్చితంగా అన్ని కోణాల్లో కూడా మేము 100% చేసేదానికి ట్రై చేస్తాను. అది నా ఓన్ డెసిషన్ కాదు, ఇంటలెక్చువల్ డెసిషన్కు ప్రయారిటీ ఇస్తాను. ప్లస్ ఇంకోటి, నేను కానీ ఒక ఎమ్మెల్యే అయితే వచ్చిందో ఒక మంచి ఆఫీసు, ఏది కార్పొరేట్ ఆఫీస్కు తగ్గట్టు ఎమ్మెల్యే ఆఫీసు రెడీ చేస్తాను. ఒక రిటైర్డ్ పర్సన్స్, మంచి ఇంటలెక్చువల్స్ను, రిటైర్డ్ పర్సన్స్ను డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఇన్ఛార్జిగా పెట్టి ఏదైనా ఒక అర్జీ తీసుకుని ప్రజలు మన దగ్గరికి వచ్చినారంటే వాళ్ళకు గౌరవం ఇచ్చి వాళ్ళకి మన టీ, కాఫీ, మంచి జడ్డ చూసి ఆ కన్సర్న్ సెక్షన్ దగ్గర ఫైల్ పోతే వాళ్ళంతా నోట్ చేసుకుని ఏమేమి కావాలో ఏమని చెప్పి కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు మానిటర్ చేసి ఆ పని అయ్యేటట్టు ఏం చేసినానని 90% పనులు అక్కడే అన్ని మైనర్ పనులు ఉంటాయి. చాలా వరకు చిన్న ప్రజలు ఏం పెద్ద ఆశించేదిగా వచ్చేవాళ్ళు ఉండరు. మైనర్ ఉంటాయి. ఏదైనా నా బండి పట్టేసినారని ఒకడో, లేకపోతే మా రేషన్ కార్డులో కొంచెం మార్పు చేయాలని ఒకడో, ఏదో చిన్న ఉంటాయి. సచివాలయం లెవెల్లో పనులే ఉంటాయి. వాళ్ళు ముందు పెట్టేసి వాళ్ళకి మానిటర్ చేయించేసి ఫాలోఅప్ చేయించేసి ఆ పనులన్నీ 100% కంప్లీటెడ్ చూస్తాము. ఒకవేళ వాళ్ళ పరిధి దాటి నా పరిధిలోకి వచ్చిందంటే నేను ఆ ఫైల్ టేకప్ చేసుకుని, ఎందుకంటే 100% లోడ్ ఒక ఎమ్మెల్యేనే తీసుకుంటే అది కాని పని. చిన్న మైనర్ సమస్యలు కూడా ఎమ్మెల్యే లెవెల్కి రావాలంటే అది కష్టం. ఎందుకంటే ఎమ్మెల్యే కూడా అన్నీ చేయలేడు. కాబట్టి నా లెవెల్లో దాంట్లో ఉండే సమస్యలను నా దృష్టికి నేను తీసుకుని 90% 10% నేను అది సాల్వ్ చేస్తాను. ఒకవేళ నా పరిధి దాటి కూడా ఎక్కువ ఉంటే మన ఎంపీ గారు ఆయన చాలా వరకు నేను ఎప్పుడు ప్రజలకు ఏం చేయాలని తహతాలాడుతాను, ఆయన దగ్గర తీసుకుని పోయేసి ఆయన్ని మానిటర్ చేసుకొని ఆయన్ని ముందు పెట్టుకొని మన సమస్యలన్నీ ఆయన దృష్టికి తీసుకుని పోయి ఏ లెవెల్లో ఉండే సమస్యలను ఆ లెవెల్లో పరిష్కరించి ప్రజలకు వచ్చిండే వాళ్ళు ఎవరు కూడా మాకు ఈ పని కాలేదు అనే మాట లేకుండా వాళ్ళకు గౌరవంగా వాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళు పని చేసి పెట్టి చేయాలనేది నా కోరిక. కాబట్టి ప్రజలు కూడా దయచేసి నాకు ఈ దీంట్లో నాకు సహకారం అందిస్తే ఖచ్చితంగా నేను ఏమేమనుకున్నానో, ఏమేమి చేయాలనుకున్నానో ఖచ్చితంగా చేసి చూపిస్తానని చెప్పి ప్రజలకు హామీ ఇస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని